తప్పు చేసినమ్మ తప్పించుకునే బాటలు ఎంచుకుంటుందట. అగో అట్లనే ఉన్నాయి అంటున్నారు ఎమ్మెల్యే దానం నాగేందర్ ముచ్చట తెలిసిన వాళ్ళు. పార్టీ మారిన ముచ్చట మీద సమాధానం చెప్పమని స్పీకర్ సార్ నోటీసులు ఇచ్చిండు దానం నాగేందర్ సార్కు. అగో దాని మీద సమాధానం చెప్పుకుంటా తాను అసలు పార్టీ మారలేదట. కారు గుర్తు కండువా తీసి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనే లేదట. మస్తు మంచోడట, నీతివంతుడట, నియతి గల్లోడట, పాపం అన్యం పుణ్యం ఎరుగని అమాయకుడట. కానీ కొంతమంది బురద జల్లి తనను బదనం చేయాలని చూస్తున్నారట గంతే. అంటే ఇంకా బీఆర్ఎస్ పార్టీలనే ఉన్నా అన్నట్టు స్పీకర్ సార్కు కాగితం రాసి ఇచ్చిండట. నేను పార్టీకి రాజీనామా చేయలేదు, కారు గుర్తు పార్టీ కాదని నన్ను బయటికి పంపలేదు, అసొంటప్పుడు పార్టీ ఫిరాయించినట్టు ఎట్లా అవుతుంది అని అంటున్నాడట. కాకపోతే ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ మీటింగ్కు పోయినా, అది కూడా ఎమ్మెల్యేగా కాకుండా వ్యక్తిగతంగా పోయినా గంతే. దానికే పార్టీ మారిండు అని అంటారా? గింత అన్యాయం ఉంటుందా ఎక్కడైనా? మీడియా వాళ్ళు రాసినట్టు ఎవరెవరో ఊహించుకున్నట్టు పార్టీ మారినా అంటే ఎట్లా చెల్తుంది? కాబట్టి నా మీద వచ్చిన అనర్హత పిటిషన్ కొట్టేయాలా అన్నట్టు కోరిండట. అవును, దానం సారు చెప్తున్నది నిజమే అనిపిస్తున్నది 100కు 100%. సారేమన్నా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చేతిలో చెయ్యేసుకొని కాంగ్రెస్ పార్టీ కండువా కప్పించుకున్నాడా? లే, అస్సలే కప్పించుకోలేదు. దానం నాగేందర్ సార్ ఏమన్నా సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిండా? లే, అస్సలే చేయలేదు. నిండు అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీలను నీ అమ్మ తోలు తీస్తా అని తిట్టిండా? సీఎం రేవంత్ రెడ్డి సార్ చేస్తున్న పనులు గొప్పగా ఉన్నాయని పొగిడిండా? అస్సలంటే అస్సలే పొగడలేదు. కాబట్టి దానం నాగేందర్ సారు ఇంకా బీఆర్ఎస్ పార్టీలే ఉన్నాడని అందరూ నమ్మాలే. కారు గుర్తు పార్టీ కోసమే పని చేస్తున్నాడు అని అనుకోవాలి. అసెంబ్లీలో కాంగ్రెస్ సర్కారు మీద ప్రశ్నలు వేసి సతమతం అయ్యేటట్టు చేస్తున్నాడు అనుకోవాలి. కాబట్టి దానం నాగేందర్ సార్ అంత సత్య హరిచంద్రుడు ఇంకొకరు లేరు. కాంగ్రెస్ పార్టీకి దానం నాగేందర్ సార్కు ఎటువంటి సంబంధం లేదు. కాబట్టి రేపు స్పీకర్ సార్ కూడా దానం సార్ పార్టీ మారలేదనే నిర్ణయం తీసుకుంటాడు కావచ్చు. ఇగో గిట్లు ఉండాలి లీడర్ అంటే. ఇగో గిది ఆదర్శవంతమైన రాజకీయం. గుడ్డు దానం నాగేందర్ సారు వెరీ గుడ్డు అన్నట్టు మస్తు పొగుడుతున్నారట. దానం నాగేందర్ సార్కున్న ఇంతటి గొప్పతనం తెలిసిన తెలంగాణ పబ్లిక్. నీ బిడ్డ పెళ్లి పెటాకులు అయితేంది, నా కొడుకు పెళ్లికి రా అన్నాడట వెనకటేవడో. అగో అచ్చం అట్లనే ఉన్నాయట రేవంత్ రెడ్డి సర్కారు చేస్తున్న పనులు. యాసింగి పంటలు ఎండిపోతేమాయా గాని బీర్ల కంపెనీలకు కావాల్సిన నీళ్లు ఇయ్యాలి అన్నట్టు చేస్తున్నాడట. అగో అదే ముచ్చట చెప్తున్నాడు హరీష్ రావు సారు. ఇవాళ మెదక్ జిల్లాలో రైతులకు నీళ్లు బంద్ పెట్టిరు, బీర్ ఫ్యాక్టరీలకు నీళ్లు ఇస్తారు. 70,000 ఎకరాలకు సింగూరు ప్రాజెక్టు కింద 40,000 ఎకరాలు, గణపురం ప్రాజెక్టు కింద 30,000 ఎకరాలు, 70,000 ఎకరాలకేమో క్రాప్ హాలిడే ప్రకటించారు. ఏమైందా అంటే సింగూరు ప్రాజెక్టు రిపేర్ ఉన్నది, నీళ్లు కమ్మున్నాయి అన్నారు. మరి నీళ్లు కమ్ముంటే బీర్ ఫ్యాక్టరీలకు ఎందుకు ఇస్తుండ్రు? బీరు ఫ్యాక్టరీలకు నీళ్లు ఇవ్వడానికి మాత్రం నీళ్లు ఉంటాయి, మా యాసంగి పంటకు రైతుకు నీళ్లు ఉన్నాయా? అంటే ఎవరు మీ ప్రాధాన్యత? బీరు ఫ్యాక్టరీల ఓనర్లు మీకు ఇచ్చే కమిషన్లకు లంచాలకు నీళ్లు ఇస్తుండ్రా? ఎందుకంటే గరీబోళ్లు మా రైతులు లంచాలు ఇయ్యరు, మా రైతులకు నీళ్లు ఇస్తే మీకేం దొరకాయని ఇస్తలేరా? ఎందుకు ఇస్తలేరు రైతులకు? అట్లెందుకు ఇస్తారు సారు? బీర్ కంపెనీలు నడవకుంటే రాష్ట్రానికి ఎంత నష్టం, ఏ కథ? సర్కార్ ఖజానాకు గండిపడి పైసలన్నీ గల్లంత అవుతాయి. అసలే వచ్చేది ఎండాకాలం. బీర్లు తాగే తాగుబోతులు దూపయ్యి నోరెండిపోయి చచ్చిపోతారు. అందుకే రైతుల కంటే బీర్ల కంపెనీలు, బీర్లు తాగేటోళ్లు బీర్లు అమ్మితే వచ్చే ఆదాయమే ఎక్కువ. వడ్లు వాగులా పోతేంది, గడ్డి గంగల పోతేంది అన్నట్టు రైతుల పంటలు ఎండిపోతేంది, నేల నెర్రలు పట్టిపోతేంది. ఇప్పటికే ఎక్సైజ్ శాఖ సెక్రటరీ సారు ఈసారి బీర్లు ఎక్కువ తయారు చేయండి అని బీర్ల కంపెనీలు తిరిగి మరి చెప్తున్నాడు. దాన్ని బట్టి తెలుస్తలేదా బీర్లు ఎంత ముఖ్యమో రాష్ట్రానికి? ఒకవేళ రైతులకు సరిపోను నీళ్లు ఇస్తే తుంటెత్తేసి మొద్దెత్తుకున్నట్టు పండిన పంటకు బోనస్ ఇవ్వాలి. అంటే సర్కారుకు ఆదాయం రాకపోవడే గాక ఉల్టా రైతులకే పైసలు ఇవ్వాలి. అందుకే రైతులు ఎక్కడ పోతేంది, ఏమైపోతేంది, బీర్ల కంపెనీలు మాత్రం ఎప్పటికీ నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్నట్టు కలకలలాడుతుండాలి. అందుకే రైతుల కంటే ఎక్కువ బీర్ల కంపెనీలు అన్నట్టు పనిచేస్తున్నది కావచ్చు కాంగ్రెస్ సర్కారు. రైతులంటే చిన్న చూపు. రైతులకు ఎరువులు దొరికాయి, రైతులకు బోనస్ పైసలు పడాయి, రైతులకు రైతు భరోసా రాదు, రైతులకు బీర్ ఫ్యాక్టరీలకు నీళ్లు ఇచ్చి రైతుల పంటలు ఎండబెడతారు. ఇదేనా రైతుల మీద మీకున్న ప్రేమ? రైతులకు పోయిన యాసంగిలో మొన్న వర్షాకాలంలో అకాల వర్షాలు పడి వడగళ్ల వానబడి పంట నష్టం జరిగింది. 10,000 ఇస్తామని ముఖ్యమంత్రి హెలికాప్టర్లు వచ్చి చెప్పిపోయిండు. 10 పైసలు వల్లే ఇప్పటిదాకా. అట్టెట్లా పడతాయి సారు?
అదే బీర్ల కంపెనీలో ఏదైనా ప్రమాదం జరిగితే ఎమ్మటే నష్టపరిహారం ఇస్తుంది సర్కారు. అంతేగాని రైతులకు మాటలు చెప్పి మభ్య పెడుతుంది. ఎందుకంటే రైతులు అమాయకులు కదా, మాకెందుకు ఇట్లా అన్యాయం చేస్తున్నారని అడగలేరు కదా. అగో అందుకే ఇంత మంచిగా రైతులను చూసుకుంటున్నది కాంగ్రెస్ సర్కారు అన్నట్టు ఎడ్డిస్తున్నారట తెలంగాణ పబ్లిక్. ఇదేం ప్రభుత్వం అని అడుగుతా ఉన్నాం. అంటే రైతులను ఎందుకు ఇంత ఉసురు పోసుకుంటున్నారు? మాటల్లోనేమో రైతుల ప్రభుత్వం, చేతల్లోనేమో వ్యాపారవేత్తల మీద ప్రేమ మీకు, బీర్ కంపెనీల మీద ప్రేమ మీకు. సో ఇప్పటికైనా తక్షణమే రైతులకు పెండింగ్ ఉన్న అన్ని రకాల నిధులు, అది బోనస్ పైసలు గాని, రైతు భరోసా పైసలు గాని, వడగళ్ల వాన వల్ల అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టానికి సంబంధించిన డబ్బులు తక్షణమే విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన, రైతుల పక్షాన డిమాండ్ చేస్తారు. ఏమో సారు మీరు డిమాండ్ చేస్తున్నారు కానీ తెలంగాణ రైతులు మాత్రం మాకు సర్కారు మీద నమ్మకం లేదు అన్నట్టు మాట్లాడుకుంటున్నారట. కనీసం యాసింగి పంటకు నీళ్లు ఇయ్యలేని వాళ్ళు పంట నష్టం ఇస్తారని ఎట్లా అనుకుంటున్నారో హరీష్ రావు సారు అని అంటున్నారట.